హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ కిచెన్. టమాటా పచ్చడి చాలా 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 బాగుంటుందండి. రైస్లోకి కానీ లేదంటే బిర్యానీకి కానీ టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. నేనైతే ముందుగా నా పచ్చడి తగ్గ బౌల్ అయితే తీసుకున్న, దాంట్లోకి కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఆయిల్ తీసుకున్నా. ఇది నాకు టమాటాకి అయితే సరిపోతుంది. అప్రాక్సిమేట్లీ 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయి. బాగా హీట్ ఎక్కినాక దాంట్లోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు, అదేవిధంగా ఒక 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు ముక్కలు చేయాలి. దాంతోపాటుగా కొద్దిగా అల్లం, అదేవిధంగా వెల్లుల్లి తీసుకొని కొద్దిగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలి. దీంతో పాటుగా కొద్దిగా పోపులు అంతే, జీలకర్ర, ధనియాలు అన్నీ కలిసి ఉన్నటువంటి పోపును తీసుకున్న. నా టమాటా పచ్చడికి అయితే ఇది సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకొచ్చి ఇంకా టమాటాలు ఎక్కువ యూజ్ చేస్తే రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా దీన్ని వేపుకోవాలి. రెడ్ కలర్ వచ్చింది కదండి. వచ్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మిగతా ప్రాసెస్ చేయడానికి లాస్ట్లో మళ్ళీ దీన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. నేనైతే ఒక 1/2 kg వరకు టమాటా తీసుకున్నా. టమాటా కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం కట్ చేసి ముందే పెట్టుకోవాలి. మనం ఏదైతే బౌల్ తాలింపు తీసుకున్నామో అదే బౌల్లోకి ఇంకొద్దిగా ఆయిల్ పోసి ఒక 1/2 kg వరకు అయితే టమాటా నేను చిన్న చిన్న పీసులుగా చేసి ఇందులో యాడ్ చేస్తున్నాను. నా పచ్చడికి అయితే ఇది సరిపోతుంది. చూసారు కదండి, చిన్న చిన్న ముక్కలు చేశాను. మీరు కూడా ఎలా చేయండి. ఇది అందరినీ కూడా ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దీంతోపాటు కొద్దిగా 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం, పసుపు కూడా ఇదే టైంలో యాడ్ చేసేయాలి. నా ఇంగ్రీడియంట్స్ నా టమాటా పచ్చడికి అయితే ఇవి సరిపోతున్నాయి. 1/2 kg అయితే ఇవి సరిపోతాయి. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ యాడ్ చేయాలి. మొత్తం మిక్స్ను కూడా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పూర్తిగా పేస్ట్ అయినంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, బాగా పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి తాలింపుని అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు అన్నింటిని కూడా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక ఒక 80% మిక్సర్ అయినాక దాంట్లోకి మిగతా టమాటాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి టమాటాని ఇందులో పూర్తిగా యాడ్ చేసి మొత్తం మిక్సర్ని కూడా ఒక 90% వరకు అయితే పూర్తిగా పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మొత్తం మిక్సర్ని కూడా ఒక 90% పేస్ట్ చేయాలి. అప్పుడే చాలా బాగుంటుందండి. పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిక్స్ చూసారు కదండి, బాగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పేస్ట్కి మళ్ళీ మనం అయితే తాలింపు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. నేనైతే మళ్ళీ అదే బౌల్ తీసుకున్నా. కొద్దిగా నూనె యాడ్ చేసి అందులోకి మళ్ళీ 2 ఎరుపు మిరపకాయలు, అదేవిధంగా కొద్దిగా పోపులు, అల్లం వెల్లుల్లి, అదేవిధంగా కొద్దిగా పోపులు కూడా యాడ్ చేసి కొద్దిగా రెడ్ కలర్ వచ్చినంత వరకు కూడా మనం వేయించుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేయాలి, టేస్ట్ వస్తుంది.
ఈ మొత్తం మిక్స్ని కూడా రెడ్ కలర్ వచ్చినాక వేయించుకొని మనం ముందుగా మిక్స్ చేసినటువంటి టమాటాని మొత్తాన్ని ఇందులో యాడ్ చేసేయాలి. రెడ్ కలర్ వచ్చింది కదండి. రెడ్ కలర్ వచ్చిన వెంటనే ఈ పేస్ట్ అందులో యాడ్ చేసి ఒక 2 మినిట్స్ వరకు అది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. పచ్చడి రెడీ అయిపోయిందండి. బాగా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ కూడా చేయండి. అదేవిధంగా మాది యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.